హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఇవాళ మీ అందరికీ ఒక హెల్తీ రెసిపీ అయితే చూపించబోతున్నాం అనమాట. అదేంటి అంటే నల్ల నువ్వుల లడ్డు అనమాట. మీరు ఎవరైనా టేస్ట్ చేస్తే కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇది ఒకరోజు షార్ట్ పెడితే అడిగారనమాట, నల్ల నువ్వుల లడ్డు మాకు కూడా చూపించండి రెసిపీ అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఈ వీడియో అనమాట. అయితే నల్ల నువ్వుల లడ్డు ఎవరైతే టేస్ట్ చేయలేదో వాళ్ళకి ఏమనిపిస్తుందో అంటే నల్ల నువ్వులు కొంచెం చేదుగా ఉంటాయేమో అనే డౌట్ ఉంటుందన్నమాట. అలా ఏమి ఉండదు. నార్మల్ లడ్డూస్ అన్నీ ఎలా ఉంటాయో ఈ లడ్డు కూడా అలానే టేస్ట్ ఉంటుందన్నమాట. చేదుగా అయితే అస్సలు ఏమి ఉండదు. సో, చేదుగా ఉండదు కాబట్టి మీరు కూడా ఇంట్లో డెఫినెట్‌గా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి. నల్ల నువ్వులు మట్టి, రాళ్ళు ఇవేమీ లేకుండా ఉండేలాగా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని నల్ల నువ్వుల్ని ఆయిల్ కానీ, నెయ్యి కానీ ఏమీ వేయకుండా నార్మల్‌గానే ఫ్రై చేసుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలనమాట. సో, ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోండి. ఇక్కడ మేము కొంచెం మాకు టైం అవుతుంది. స్వామివారికి ప్రసాదం పెట్టాలి కాబట్టి కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టి తర్వాత మళ్ళీ తగ్గించుకున్నామనమాట. సో, మీరు కూడా ఏం చేస్తారు అంటే లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండండి. అన్నిటిని కూడా ఒకసారి కలుపుతూ ఉండాలనమాట. సో దట్ ఏంటి అంటే మనకి ఆ పచ్చి వాసన ఏమీ లేకుండా లడ్డూస్ అనేది చాలా టేస్టీగా వస్తాయన్నమాట. మా అమ్మ 3 వీక్స్ బ్యాక్ నల్ల నువ్వుల లడ్డు చేశారనమాట స్వామివారికి ప్రసాదం కోసం అని చెప్పేసి. అప్పుడు నేను కూడా టేస్ట్ చేయాలంటే కొంచెం భయపడ్డాను. ఎందుకంటే చేదుగా ఉంటాయని చెప్పేసి. నేను ఇదే కాదు ఈవెన్ సున్నుండలు కూడా నేను ఎక్కువ తినననమాట. నాకు నచ్చవు. సో ఈ లడ్డు కూడా అలాగే అనుకోని చెప్పేసి నేను తినలేదనమాట. తర్వాత ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత చాలా టేస్టీగా అనిపించింది. అందుకని చెప్పేసి మీకు మరీ చెప్తున్నాను. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. నల్ల నువ్వులు చాలా హెల్త్‌కి చాలా బెనిఫిట్స్ ఇస్తుందనమాట. నువ్వుల్ని ఫ్రై చేసుకున్న తర్వాత చల్లార్చుకొని మిక్సీ జార్‌లో అయితే వేసుకోండి. మిక్సీ జార్‌లో వేసుకోండి. బరకగా పట్టుకోండి. అప్పుడే టేస్టీగా ఉంటుందనమాట. తర్వాత కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకోండి. మేమైతే ఆల్రెడీ తురుము పెట్టుకున్నామనమాట. మీరు బెల్లం యూజ్ చేయము అనుకుంటే కనుక షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 ఇలాచీలు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎండు కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మేమైతే ఎండు కొబ్బరి తురుము అయితే ఇక్కడ యాడ్ చేయట్లేదు. అండ్ ఇక్కడైతే మా అమ్మ మీకోసం చూసిందనమాట శాంపుల్‌గా లడ్డూలు అయితే చుట్టి. ఇంకో విషయం ఏం మర్చిపోయానంటే దీంట్లో నెయ్యి కూడా యాడ్ చేశారనమాట. నేను వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. ఎందుకంటే నేను కూడా ఇవాళ కొంచెం వర్క్‌లో ఉన్నాననమాట. అందుకని చెప్పేసి ఇలాగైతే లడ్డూలన్నిటిని కూడా చుట్టేసుకోవాలనమాట. ఇంకా అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా మంచి వీడియోస్‌తో అయితే మళ్ళీ కలుసుకుందాము.